శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారి దయతో బావాలని కోరుకుంటూ, ఇదైతే నార్మల్‌గా మేము బయటికెళ్తున్న వ్లాగ్ అనమాట. సరదాగా తిరిగొద్దామనేసి అంటే కార్తీక మాసం అయిపోయింది కదా! మా వాళ్ళందరూ కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడికో ఒక చోటకి ట్రిప్ సరదాగా వెళ్ళి రావడం అలవాటనమాట మా వాళ్ళందరికీ. అలా ఈసారి ధనమమర్రి అనేసి మనకి కొత్తపేట దగ్గరలో ఉంటదనమాట. కేదార్లంక. అంటే ఇది ఒరిజినాలిటీగా అయితే ఇది మనకి రేవవతల రేవవతల కపిలేశ్వరపురం మండలంలోకొస్తది. కాకపోతే ఏంటంటే ఇది కొత్తపేటకు దగ్గరలోనే ఉంటదనమాట. ఇటు నుంచి వెళ్తేనే దగ్గర. అటు నుంచి దాటడానికి గోదావరి దాటడానికి కూడా ఏమి ఉండదు. కాబట్టి ఇటే వెళ్తున్నాం అనమాట మేము. కొత్తపేట మాకు దగ్గరలోనే ఉంటది టెంపుల్. ఇదైతే అమ్మవారు ఎప్పటినుంచో మాకు తెలిసినంత మట్టుకి ఇది ఇంకా చాలా పాడైపోయిందండి. మర్రి చెట్టు చాలా పెద్ద చెట్టు ఉండేది ఇక్కడ. ఇప్పుడు ఇంకా పాడైపోయింది అమ్మవారి చెట్టు. ధనమ్మ మర్రి అంటారనమాట ఇది. ధనమ్మ తల్లి ఉంటుంది మొదట్లో. 2 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటదనమాట ఈ మర్రి చెట్టు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తగ్గిపోయి అలా క్రమేణా తగ్గిపోయి ఇలా చిన్నగా అయిపోయిందనమాట. ఇంకేముందంటే చెట్లు పాడైపోయింది చెదపట్టేసి కింద వంటలవి చేసుకుని పొయ్యి మంటకి అది చెట్టు పాడైపోయింది అనుకుంటా నాకు తెలిసినంత మట్టుకి. ఆవిడే ధనమ్మ తల్లి అనమాట. చాన్నాళ్ళ నుంచి రావడం మానేసాం. ఈ మధ్యన వచ్చాం. ఇప్పుడు రావడం ఒక 2 ఇయర్స్ అవుతుంది మేము ఇక్కడికొచ్చి. ఎప్పటినుంచో వస్తున్నారనమాట. ఇది 96 తుఫాను వచ్చాక మొత్తం చెట్టు పాడైపోయిందంటండి. అంతకుముందు చెట్టు మాత్రం చాలా ఎక్కువ ఉండేదంట. అది మొత్తం కనిపించేదంతా మర్రి చెట్టు అనమాట. ఇంకా చాలా ఎక్కువ ఉండేది. మేము అంటే ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ఏదన్నా మొక్కు మొక్కుకుంటారు. ఆ మొక్కు మొక్కుకుంటే అది తీరిపోతే ఏం చేస్తారంటే కోళ్ళు కానీ మేకలు కానీ బలిస్తారనమాట. దయచేసి ఇందులో వీటికి ఎవరన్నా జీవహింసకి దూరంగా ఉండేవాళ్ళు ఉంటే మాత్రం ఏమనుకోకండి. ఎందుకంటే ఈ వీడియోలో కోళ్ళు మేకలు కోయడం అనేవి నేను చూపించట్లేదు, కానీ అది కూడా ఉంటుంది. కానీ ఇది ఏంటంటే పూర్వం నుంచి ఉండిపోయిన ఒక ఇదే కదా. అంటే ఇది ఎప్పటి నుంచో పుట్టబడిందే, ఇప్పుడు ఇచ్చేవే కాదు. కాకపోతే ఏంటంటే ఇంకా అందరితో పాటు మనం ఇంక అంతే కదా. మన లైఫ్లో మనం ఇంకా మన ఇంటి ఎప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది, మనం ఇంకా ఫాలో అవుతాం కదా. ఇంక అంతే అనమాట. కాబట్టి ఎవ్వరు ఏమనుకోకండి. మీరు ఎన్వి తింటారా, మీరు కోళ్ళని అది కోస్తే దాన్ని ప్రోత్సహిస్తారా, మీరు ఒక అమ్మవారి భక్తుడిగా ఉండంటే తప్పదండి. ఇంకా మరి తరాల నుంచి జరుగుతున్న ఆచారం ఇది. కాకపోతే ఇది తప్పని మనకి తెలుసు. కాకపోతే ఏంటంటే కొంచెం మారడానికి టైం పడుతుంది. ఇప్పటికే చాలామంది మారుతున్నారనమాట. కాబట్టి ఇంక దానికోసం అయితే ఏమనుకోకండి. ఇదంతా మర్రి చెట్టు అనమాట. ఈ అమ్మవారు అయితే ఎప్పుడో ఒక చాలా వందల సంవత్సరాల క్రితం 400 పై ఏళ్ళ నుండే ఈవిడ వెలిసారనమాట, ధనమ్మ తల్లి. అయితే ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉన్న పిఠాపురం అంటే మీకు కపిలేశ్వరపురం మండలం దాటామంటే మనకి ఇదంతా కూడా పిఠాపురం రాజులు జమీందారులు వాళ్ళందరూ పరిపాలించేవారట. పరిపాలిస్తున్న టైంలో అమ్మవారు ఇక్కడ వెలిసారంట. అంటే వాళ్ళు పశువులను తీసుకుని వాళ్ళోళ్ళు వచ్చేసేవారంట. పనిలో వాళ్ళు వచ్చి ఇక్కడ కాసేవారంట. అప్పుడు అమ్మవారు ఒకళ్ళకి కనిపించి నేను ఇలా వచ్చానని చెప్పి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడకి పసుపు కుంకుమ పట్టురమ్మంటుందని చెప్పిందంట. చెప్తే ఆవిడ పేరేంటంటే నా పేరు నేను చెప్తానులే అంటే, అంటే నేను అంత దూరం వెళ్ళి వాళ్ళకి చెప్పి రావాలి కదా. మరి అప్పటి వరకు ఇక్కడ ఎవరు కాస్తారు నా ఆవులని అంటే నేను చూస్తాను, నువ్వు వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళనని చెప్తుందనమాట అమ్మవారు. సరే మరి నేను అంత దూరం వెళ్ళాలి కదా. నాకు ఏంటంటే అప్పుడు అమ్మవారు కొంచెం ధనం ఇచ్చిందంట అతనికి. అందుకనేసి అతని దగ్గరికి వెళ్ళి ఇలా ఒక ఆవిడ వచ్చిందంటే వేద పండితులు అతన్ని చూసి, జమీందార్ గారు వీళ్ళందరూ చూసి వీడు కూడా వచ్చింది అమ్మవారే అనేసి నిర్ధారించుకుని వీడు అక్కడికి వెళ్తే అమ్మవారు అక్కడ నుంచి పసుపు కుంకుమ తీసుకుని వెళ్ళిపోద్ది. కాబట్టి అమ్మవారిని అక్కడి నుంచి మనం పంపకూడదంటే వీడిని వెనక్కి పంపించకూడదని చెప్పేసి అతన్ని అక్కడే ఉంచేశారంట. అమ్మవారు కూడా ఇంక అక్కడే ఉండిపోయి ఆ మర్రి చెట్టు మాన్లో ఉండిపోయారంట. ఆ గుడి కూడా మాన్లోనే ఉంటుందన్నమాట. మర్రి ఓల్డ్ అండి అది. ఇది వరకు చాలా ఉండేది. మా వాళ్ళు ఇదిగో కొంపలో కుంపటి ప్రోగ్రాం మొదలుపెట్టారనమాట, వంట వార్పు ప్రోగ్రాం. అప్పటికి కోళ్ళు బాగు చేయించేసాం. మా సుధక్క వీళ్ళందరూ వంట మొదలుపెట్టారు. మా సుధక్క మా రాధక్క ఇద్దరు కూడా స్నాక్స్ తింటున్నారనమాట, వంట ఆడడానికి టైం పడుతుంది అనేసి. మా అక్కని ఇమ్మంటే ఇవ్వకుండా ఆట పట్టింది. మా పెద్దనాన్న వాళ్ళందరూ ఉన్నారనమాట మొత్తం. ఇంకో మా చిన్నమ్మ వాళ్ళందరూ నేను చూపించాను అనమాట వీళ్ళ కోసం. వంట చూపిస్తే వీళ్ళు నిజంగా వంట చేయకుండా కొంచెం కెమెరా కోసం మీరు చేస్తున్నట్టుంది అని యాక్ట్ చేస్తున్నట్టుంది అంటే నవ్వుకుంటున్నారనమాట. వాళ్ళందరూ ఫోన్ పట్టుకుని తిరుగుతుంటే వాళ్ళ మొక్కలు దాచేసుకుంటున్నారు, భయపడిపోతున్నారు మా ఊళ్ళు మొత్తం. మన దెయ్యాలు ఎక్కడున్నా కుది
అది పట్టుకుని అలాగే ఉండే. కంగారు పడకండి, మరి చెట్టెట్టుకుని కోతిపిల్ల ఆలాడింది నేనే అనమాట. పైన మా మేనల్డాళ్ళు అందరూ పైకి ఎక్కేసి కూర్చున్నారు. ఈ లోపు నేను సరదాగా ఊగుదామనేసి మర్రోళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇంకా ఉండేయండి ఓళ్ళు అయితే, ఇంకా చాలా పెద్దగా ఉండేవి ఇది వరకు అయితే. ఇప్పుడు ఇంకా తగ్గిపోయినాయి ఓళ్ళు అయితే, ఇప్పుడు లేవు. చెట్టు పాడైపోయి సరిగ్గా ఓళ్ళు అవి లేవన్నమాట. మొత్తం చెట్లు మొత్తం అలా ఎక్కడానికి ఇంకా ఎక్కువ ఉండేవి. ఇప్పుడైతే కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఈ మొత్తం అంతా పైకి ఎక్కేసి ఆడుకునేవాళ్ళం మేము ఇదివరకు అయితే. ఒరేయ్ సాత్విక్ ఇలా చూడరా, ఎలా వచ్చిందో చూడరా ఫేస్. ఫిల్టర్ అమ్ము ఫోటో తీయట్లేదు, వీడియో తీసుకో. మా వాళ్ళందరికీ ఫిల్టర్ చూసి నవ్వొచ్చేస్తుంది అనమాట. వీడియోస్ చూస్తున్నారో లేదో తెలియదు కానీ ఫిల్టర్ చూసి ఏంట్రా బాబీ ఫిల్టర్ అనుకుంటున్నారు వాళ్ళు. నవ్వుకుంటున్నారు, తెగ నవ్వుకుంటున్నారు. మా అక్క అయితే మరీ దారుణం అనమాట. ఒరే తీరా బాబు ఆ ఫిల్టర్ అంది గోలెట్టేసేది. ఇంకా అదిగో చెప్తున్నాం కదా, ఇక్కడ మొత్తం ఇంక వచ్చామంటే మేము అందరం ఒక చోట కలిసామంటే మామూలుగా ఉండదు అనమాట. వాడు మా రథక్కల అబ్బాయి, వాడు మామూలుగా చేయడు అలరి. వాడు అలరి ఎలా ఉంటుందంటే చెట్టు ఎక్కేసి కూర్చుని కోతిలా యాక్ట్ చేస్తున్నాడు అనమాట. అది కొంచెం చూడండి చేతిలో పడుకున్నాడు అంటాడు, మళ్ళీ సడన్గా కోతిలా బిహేవ్ చేసేస్తున్నాడు వాడు. మా రాధక్క అనమాట తను. తనకు కూడా ఫిల్టర్ పెట్టాను. ఏంట్రా బాబు మొక్క ఎలా కనబడుతుంది అంటుంది. వెనకాల మా పిన్నలు అందరూ చెట్టు ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. కానీ చాలా బాగుండేదండి ఇదివరకు అయితే, ఇప్పుడు ఇంకా తక్కువైపోయిందనే చెప్పాలి. మా వాళ్ళందరూ సరదాగా ఎక్కడికన్నా ఎప్పుడన్నా వెళ్ళడం మాకు అలవాటు ఇలాగా. చాలా చోట్లకి వెళ్ళాము. వెళ్ళిన చోటల్లో నేను ఈ సంవత్సరంలోనే 3 చోట్లకి వెళ్ళాను. నేను ఎప్పుడు వీడియోలు తీయలేదన్నమాట. ఈ మధ్యనే యూట్యూబ్ మొదలుపెట్టాను కదా అనేసి ఏదో సరదాగా తీయాలనేసి తీస్తున్నాను అనమాట. ఇంకా మా వంశీ అయితే మొన్నే చెప్పేశాడు ఇది వీడియో పెట్టాలనేసి. ఆడు మొన్న ఫోన్ చేశాడు. నేను కరెక్ట్గా ధనమ్మ దగ్గర ఉండగానే ఫోన్ చేశాడు. ట్రోలింగ్ అనమాట, నాకు మామూలుగా ఉండదు. చెప్పాను కదా నేను పాత వీడియోల్లో కూడా, నేను మామూలుగానే తాటాకులు కట్టేస్తాను అందరికనేసి. కాబట్టి మా వంశీగాడు మామూలుగా అందరూ ఇంకా ఎవరు పెడతాల్లో మా వాళ్ళు ఇంకా మామూలుగా ఏడిపించట్లేదనమాట. మా జేమ్స్ కెమెరాన్ గారు వీళ్ళందరూ కూడా, సాయి అని మా జేమ్స్ కెమెరాన్ అక్కడ ఉన్నాడు, వాళ్ళందరూ మొత్తం ఏడిపించేస్తున్నారు నన్ను మొత్తం. ఇదే మా బావ పైకి ఎక్కాడనమాట, చెట్టు బాగా పైకంటే ఎక్కేశాడు. మా రాధక్కళ్ళ హస్బెండ్ ఎక్కి మర్రోళ్ళు ఉంటాయి కదా అవి తీయడానికి కోయడానికి ఎక్కాడనమాట. అంటే కిందకి కొంచెం లావువి ముదిరిపోయినవి ఉన్నాయి, పైన అయితే కొంచెం లేతగా ఉంటాయి. వాటిని కోసేసి మనం కొబ్బరి నూనె ఉంటుంది కదా తలకు పెట్టుకునే నూనె, అందులో మరకాసేసి వాటితో మరిగించేసి ఆ ఊళ్ళో అందులో ఉంచేస్తే జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటాయంట. మరి చెట్టు ఊళ్ళో అంత బలంగా అయిపోతాయంట జుట్టు కుదుళ్ళు. మా వాళ్ళు చెప్తుంటే నేను నవ్వుతున్నాను అనమాట, సరదాగా అంటున్నారు వాళ్ళు. అది కొయ్యడానికి ఎక్కాడు మా బావ. వీళ్ళు మొత్తం మా డోక్రా మీటింగ్ సంఘం అనమాట. మా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్. నేను సరదాగా డోక్రా సంఘం అంతా ఒకటైపోయారు అనేసి ఏడిపించున్నాను, నవ్వుతున్నారు వాళ్ళు అక్కడ నుంచి వీడియో తీస్తుంటే. ఇంకా మా తమ్ముడు మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట. ఓళ్ళు పట్టుకుని ఊగుతున్నాడు. ఓళ్ళు పట్టుకుని అటు ఇటు ఏలాడుతున్నాడు. ఇంకా మొత్తం అప్పటికే టైం దగ్గర దగ్గరలో 1 గంట అయిపోయింది. మాకు ఆకలేసేస్తుంది అనమాట. ఆకలేసేస్తుందనేసి ఇంకా వచ్చేసినప్పటికి పొయ్యి మీద నుంచి దింపేశారు. వేడివేడిగా పలావ్ దిగిపోయింది మాకు అప్పటికే. మా వాళ్ళు వంట మొదలెట్టారంటే మామూలుగా ఉండదు. ఇంకా నలుగురు 4 చేతులు వేసేస్తాం అనమాట. ఎవరేం చేసామో తెలీదు. ఒకవేళ సరిగ్గా చేయలేదనుకుంటే అది అందరి మీదకి వచ్చేస్తుంది. ఇంకా మా రోహిత అనమాట, మా సుధక్కల అమ్మాయి, తను ఉల్లి చట్నీ కలుపుతుంది. ఇవన్నీ పట్టుకుని మళ్ళీ మనం నైవేద్యం అమ్మకి కోసాం కదా, వండిన నైవేద్యం అమ్మ దగ్గరికి పట్టుకెళ్ళాలన్నమాట లోపలికి. ధనమ్మ తల్లి ఇక్కడే కాదు, ఏ గుడికి వెళ్ళినా సరే నైవేద్యం వండేసిన తర్వాత అమ్మకి పట్టుకెళ్ళి చూపించాలి. నేను రాధక్క వెళ్ళామన్నమాట. వెళ్ళి అమ్మకి నైవేద్యం పెట్టేసాం. మేము వచ్చేలోపు ఇంకా మా కోసం కూడా ఆగలేదు వీళ్ళు. అప్పుడే మొదలుపెట్టేశారు, తినడం మొదలుపెట్టేశారనమాట. మొత్తం మా బ్యాచ్ అంతా, పిల్లల బ్యాచ్ అంతా కూర్చున్నారు. నేను తర్వాత తిందామనేసి నేను, మా శివ, మా రాధక్క మేము అందరం ఆగిపోయామన్నమాట. వీళ్ళందరూ తిన్నాక మనం తిందాంలే అనేసి సరదాగా. ఇంకా మా వాళ్ళు అందరూ ఆట పట్టిందని కూర్చుని మా వాళ్ళు ముక్కలు తీసుకొచ్చి మొత్తం మీ యూట్యూబర్స్ అందరికీ పెట్టేస్తున్నారు. ఇందులో నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం చూడకండి, ఎందుకంటే మీకు తినిపించినట్టు మాత్రం ఫీల్ అవ్వకండి. సరదాగా అన్నా అనమాట. కొన్ని కొన్ని తిథుల్లో ఇటువంటి
జీవులు ఏమన్నా అమ్మకి బలవ్వాలని రాసుంటే కనుక అలా బలవుతే అవి ఖచ్చితంగా అమ్మలో ఐక్యమైపోతాయంటండి. అంటే మన పొట్టలో జీర్ణం అయిపోతాయనుకోండి, కాదనను. కాకపోతే అలాగా చేస్తే అది అమ్మకి లోనే కలిసిపోతారంట. కానీ ఈ విధానం తప్పు. కానీ ఇంకా తప్పదు కదా, పాటించాలి. నేను ఎన్వి మామూలుగానే ఏమీ తినను. ఇవి ఎన్వి కూడా తినలేదంటే మొత్తం చచ్చిపోతానన్నారు. మామూలుగానే కాయగూరల భోజనం కంచంలో చూసానంటే నా ఆకలి సగం అక్కడే చచ్చిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా ఈ ఎన్వి కూడా 2 ముక్కలన్నా తినలేదంటే ఇంక ఇంకా నన్ను ఎతుక్కోక్కర్లేదు. ఫోటో గోడ మీద ఉంటదనమాట నాది. మా అత్తయ్యలనమాట వాళ్ళిద్దరూ పకోడీ ఏసేత్తున్నారు. ఈలోపు భోజనాలు అయిపోయినాయి అప్పటికి. సాయంత్రం 3, 3:30 అయిపోతుంది. మా రథకాల పిల్లలు అందరూ డాన్స్ కడుతున్నారనమాట. సో, ఒక బ్లూటూత్ స్పీకర్ తెచ్చాము. మొత్తం పాటలు పెట్టారు. మా వోళ్ళు డాన్స్ కడుతున్నారు. ఇదిగో విరూపాక్ష చేస్తుంది చూడండి ఈ అమ్మాయి. అమ్మూ రాధక్క ఇలా నిజంగా కళ్ళు అలా పెట్టేసి తిప్పేస్తుందండి బాబు. అది నేను వీడియో తీస్తున్నాననేసి సరిగ్గా తిప్పలేదు. అది కళ్ళు సరిగ్గా పెట్టలేదు. దానికి నవ్వు వచ్చేసి కళ్ళు మామూలుగా అయితే తెల్లగుడ్డే కనపడుతుంది, నల్లగుడ్డు కనపడకుండా తీస్తుంది అనమాట. అది మొత్తం ఇది అనమ్మరి దగ్గరలో మొత్తం అందరూ ఇటుకలు తయారు చేస్తారనమాట, మట్టి ఇటుకలు. ఇక్కడికి ఎండాకాలం వచ్చామంటే టాప్ లెగిసిపోద్ది అనమాట. మామూలుగా ఉండదు ఉక్కపోత. ఇక్కడికి దగ్గరలోనే గోదావరి గట్టు ఉంటుంది. కపిలేశ్వరం వెళ్ళే గోదావరి రావులపాలెం నుంచి అలా వస్తుంది అనమాట గోదావరి. ఇది యానం అదంతా వెళ్ళే గోదావరి అనమాట ఇది. అవతల రేవికి అవతల కపిలేశ్వరపురం అంటే జొన్నాడ, కపిలేశ్వరపురం, రామచంద్రపురం వెళ్ళటానికి అవతల రోడ్డు ఉంటుంది. ఇటువైపు అయితే కొత్తపేట, ఆయన వెళ్ళి ఇటు ముక్తేశ్వరం ఇవన్నీ ఈ రోడ్డుగా ఉంటాయి అనమాట. మా వాళ్ళు ఇసుకలో ఆడేస్తున్నారనమాట అప్పుడే. ఈ అమ్మవారి గుడి ఆదివారం, మంగళవారం, గురువారం, బుధవారం ఎక్కువ ఉంటారనమాట జనాలు. వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి అది వస్తారు అమ్మకి. అమ్మ అయితే కోరిన కోరికలు తీరుస్తుంది అనేసి చెప్తారండి అందరూ. కానీ చాలా పవర్ఫుల్ అమ్మ. ఇప్పుడు ఇంకా తగ్గిపోయారండి జనాలు. నా చిన్నప్పుడైతే చాలా ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు కొంచెం తగ్గారనే చెప్పాలి. గోదావరి లోతు లేదు, అంటే లోతు ఉంటుంది కానీ వాటర్ లేదనమాట. మా వాళ్ళందరూ శుభ్రంగా ఆడుకుంటున్నారు. అవతల పక్క గట్టులా కనబడుతుంది, మధ్యలో ఐలాండ్లో ఉందన్నమాట, తెప్పేసింది ఇసుక. అక్కడికి కూడా వెళ్దామన్నారు మా వాళ్ళందరూ. జాగ్రత్తగా దానికి దారిని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాము. కొంచెం దూరం వెళ్ళినప్పటికీ అది ఏంటంటే మోకాల దాకా వచ్చేస్తుంది గోదావరి నీళ్ళు. భయపడిపోతారు మా వాళ్ళు. అందుకనేసి జాగ్రత్తగా దానికి ఎటువైపు వెళ్తే కరెక్ట్గా ఉంటుంది, పెద్ద వాటర్ రాకుండా ఉంటుందని అటు ఎత్తుక్కుంటూ పోతున్నాం అనమాట. ఈలోపు ఖాళీగా ఉంటాం ఎందుకనేసి మా రాధక్కని లాక్కొచ్చాను సెల్ఫీకి. ఫోటో తీయట్లేదు, వీడియో తీస్తున్నాను ఎందుకని. ఆ ముగ్గు బాగుంది ఫిల్టర్. నాకంటే మా వాళ్ళకి ఫిల్టర్ బాగుందనమాట. రియల్గా కన్నా ఫిల్టర్లోనే బాగున్నాను అనుకుంటున్నాం మా వాళ్ళందరం. మా వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది అది. ఇంకా మొత్తం సరదాగా తిరిగేసామనమాట. తిన్నది అరిగే వరకు నీటిలోనే దొల్లాం మొత్తం అందరం. ఇదివరకు అయితే మా చిన్నమ్మ కట్టాకి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. వంశీ మేము అందరం వెళ్ళినప్పుడు అయితే మా ఇంటి దగ్గర మా అక్కళ్ళు మా మా తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళేవారు అనమాట. అప్పుడు ఇంకా బాగుండేది. ఇప్పుడు అంటే తక్కువనే చెప్పాలి. చాలా అల్లరి చేసేవాళ్ళం అప్పుడు మా చిన్నమ్మ కట్ట అనేసి. అది కూడా ఫేమస్ ప్లేస్ అనమాట మా సైడు. అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇదివరకట్లాగా ఇప్పుడు వెళ్ళట్లేదు. అక్కడికి వెళ్తే సాయంత్రం వరకు స్నానాలు అది గోదావరిలో చేసి వచ్చేవాళ్ళం అనమాట. నేను తక్కువే వెళ్ళేవాడిని మధ్యలోకి. కానీ మా వంశీ వీళ్ళందరూ కూడా మధ్యలో కంటే ఇంకా చాలా ఇద్దరికంటే వెళ్ళిపోయేవారు అనమాట గోదావరిలో నడుచుకుంటాని. ఇప్పుడు తక్కువనే చెప్పాలి. ఇంకెళ్ళట్లేదు కూడా సరిగ్గాని. ఇలా ఎప్పుడో సరదాగా రావడం అనమాట. ఇది సరదాగా చేసిన బ్లాగ్ అనమాట, అంతే. అంతకు మించి ఏం కాదు. అది మధ్యలోకి అది చెప్పాను కదా తిప్పేసిందని, అందులోకి వెళ్ళాము. అందులోకి వెళ్తే వాటర్ చాలా బాగుందన్నమాట. అది కూడా తీశాను నేను వీడియో. ఇంకా అప్పటికే టైము 5 అయిపోతుంది. 5 అయిపోయింది. జాగ్రత్తగా అక్కడ తిప్పలోంచి నడుచుకుంటూ వచ్చేసామన్నమాట. మా తిప్పలు మామూలుగా ఉండలేదు. ఇంకా అక్కడ నుంచి నడుచుకొచ్చినప్పటికి సాయంత్రం అయినప్పుడు గోదావరి ఫ్లోటింగ్ పెరుగుతుంది. ధవళేశ్వరంలో గేట్లు ఎత్తుతారంట. ఈలోపు కొంచెం ఇందాక మడం దాకా ఉన్న వాటర్ ఇప్పుడు మోకాల దాకా వచ్చేసింది మాకు. జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చామన్నమాట అందులోంచి దిగేసి. మా వాళ్ళ దెబ్బకి నా ఫోన్ పడిపోద్ది అనుకున్నాను. వెనకాల వచ్చి మరి ఇలా ఊపివ్వరు నన్ను. ఫోన్ పడిపోద్దేమో అనుకున్నాం. జాగ్రత్తగా మా వాళ్ళు వేసిన పకోడీ ఇక్కడ దాకా పొట్లాలు గట్టి తెచ్చేసుకుని ఒడ్డున కూర్చొని తిన్నాం అనమాట. గోదావరి ఒడ్డున కూర్చుని మేము అందరం జాగ్రత్తగా అలాగే సరదాగా కూర్చుని తన్నుకుంటూ గుద్దుకుంటూ వెళ్ళినప్పటికీ దగ్గరలో 5:30 అయిపోయింది అనమాట. జాగ్రత్తగా అలా తిరిగినప్పటికీ
ఇంకా మళ్ళీ మా దారి మేము ఇంకనమాట మళ్ళీ బండ్లే నేనైతే బైక్ మీద వెళ్ళాననమాట. మా వాళ్ళందరూ అదిగో టాటా మ్యాజిక్‌లో వచ్చారు. మా సాత్విక్ గాడు ఎనకాల కూర్చొని మమ్మల్ని రమ్మని అడుగుతున్నాడనమాట వాడు. మీరు లేట్‌గా వస్తున్నారు, మేము ఫాస్ట్‌గా వెళ్తున్నాం అనేసి అక్కడి నుంచి కేకలేస్తున్నారు. వీళ్ళు విజిల్లు అనమాట వెళ్తుంటేని. జాగ్రత్తగా వాళ్ళ ఎనకాల అలా వెళ్ళి వాళ్ళని సైడ్ చేసేసామనమాట. మనం తగ్గం కదా ఎందులోనిని. ఇంక జాగ్రత్తగా అలా అయిపోయింది. మనం పొద్దుటనగా మొదలెళ్ళాం. ఇప్పుడు వచ్చేస్తున్నాం అనమాట. సూర్యుడు కూడా మనతో పాటు జాగ్రత్తగా పరమట కొండల్లోకి పడిపోతున్నాడు. మా సైడ్ ఇంకో పొలాలు అయ్యి ఇలాగే ఉంటాయన్నమాట సరదాగాని. ఇంతేనండి వీడియో. సరదాగా చేసిన వీడియో ఇది. శ్రీమాత్రే నమః.